కర్ణాటక కాంగ్రెస్లో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. బ్రేకింగ్లో చూస్తున్నాం. కేబినెట్లో చోటు దక్కని నేతలు తమ పదవులకు రాజీనామాలు చేయడం చర్చకు దారితీస్తోంది. ఎమ్మెల్యే పదవులకు ముగ్గురు రాజీనామా చేశారు. ఎమ్మెల్యే యశ్వంతరాయ్ పాటిల్ రాజీనామా లేఖను స్పీకర్కు పంపగా బేళూరు గోపాలకృష్ణ కూడా రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. మరోవైపు కార్పొరేషన్ చైర్మన్ పదవులకు బీజీ గోవిందప్ప, సిఎస్ నాడగౌడ, టీబీ జయచంద్ర రాజీనామాలు సమర్పించారు. మంత్రి పదవులు దక్కకపోవడం వెనక కుట్ర ఉందని ఎమ్మెల్యే బేళూరు గోపాలకృష్ణ ఆరోపించారు. తనతో పాటు మరో 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశం ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కర్ణాటక కాంగ్రెస్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తనపై ఎలాంటి ఆరోపణలు లేవని, అయినప్పటికీ తనను మంత్రి పదవి నుంచి తప్పించారని గోపాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. తాజా పరిణామాలతో కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. కర్ణాటక కాంగ్రెస్లో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. కేబినెట్లో చోటు దక్కని నేతలు తమ పదవులకు రాజీనామాలు చేయడం చర్చకు దారితీస్తోంది. ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఈ రాజీనామాలు ఎలా చూడాలి? అంటే ఎంతమంది రాజీనామాలు చేస్తూ వెళ్తారు? మరి అధిష్టానం ఏమి యోచిస్తోంది ఈ విషయంపై? చూడాలి రమణ, చాలా మంది రాజీనామా చేస్తామని సన్నిహితులు చెప్తున్నారు. కొందరు బయటకు వస్తున్నారు, కొందరు చెప్పుకోలేక సన్నిహితుల ద్వారా లీక్లు ఇస్తున్నారు. ఎంతమంది చేస్తారు, ఎవరెవరు చేస్తారు ఏంటనేది ఇప్పటికే ఏఐసిసి దృష్టికి వెళ్ళినట్టు సమాచారం. దీనిపైన బుజ్జగింపులు కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కర్ణాటక కాంగ్రెస్ లో మరోసారి ముసలం మొదలైంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా తెలుసు కర్ణాటక కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉండేది. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర అసంతృప్తి ఒక్కసారిగా బయటపడింది. ముఖ్యమంత్రి డికే శివకుమార్ నేతృత్వంలోని మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైన వేళ పార్టీలో తిరుగుబాటు వ్యక్తమైంది. కేబినెట్ లో చోటు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి ఇండి నియోజకవర్గ ఎమ్మెల్యే యశ్వంత రాయ గౌడ, అదేవిధంగా ఈ పాటిల్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్ రుద్రప్ప లమానికి అందజేశారు. మరోవైపు సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేలూరి గోపాలకృష్ణ సైతం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి కాంగ్రెస్ అధిష్టానానికి ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. తమతో పాటు మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి డికే శివకుమార్ కేబినెట్ లోకి కొత్తగా 20 మంది మంత్రులను చేర్చుకునేందుకు అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. అయితే వరుస రాజీనామాలు, ఎమ్మెల్యేల అసంతృప్తితో రాజధాని బెంగళూరులో తీవ్ర కలకలం రేగింది. ఈ పరిణామాల నేపథ్యంలో కొంత అక్కడ ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకైతే సమాచారం వస్తుంది. ఇప్పటికే ఏఐసిసి కొంత దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వారిని బుజ్జగించే పనిచేస్తుంది. వారికి ఖచ్చితంగా పార్టీలో సముచిత స్థానం ఉంటుంది, గౌరవిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నప్పటికీ ఎవరైతే వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే పార్టీలో చాలా కీలకంగా ఉండి పార్టీ కష్టకాలంలో మేము ఉన్నప్పుడు ఇవాళ కొత్త వారికి కేబినెట్ లో మంత్రులుగా ఎట్లా అవకాశం ఇస్తారని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి డికే శివకుమార్ ఎవరికి చెప్తే వారికి మాత్రమే పదవులు ఇచ్చారు తప్ప పార్టీలో ఎవరెవరైతే కీలకంగా ఉన్నారో ఎవరైతే కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడ్డారో ఆ కష్టాన్ని ఏఐసిసి కనీసం చూడని కూడా చూడలేదు, కనీసం మాతో మాట్లాడలేదని చెప్పేసి కూడా మొదటి నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అదే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి. ఇప్పటికే దీని వెనక ఒకవైపు సిద్ధరామయ్య ఉన్నారు, అందుకే అసంతృప్తి ఒక్కసారిగా పెరిగిపోయిందని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ అంశాన్ని డీకే వర్గీయులు బయట లీక్లు ఇస్తున్నప్పటికీ సిద్ధరామయ్య వర్గీయులు మాత్రం దీన్ని కొట్టిపరేస్తున్నారు. ఎందుకంటే పార్టీలో కొందరికి అవకాశం రానప్పుడు వారి అసంతృప్తి వ్యక్తపరచడంలో తప్పు లేదు, కానీ దీని వెనక సిద్ధరామయ్య ఏ విధంగా ఉంటారు అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి మొదటి నుంచి కూడా డీకే వర్సెస్ సిద్ధరామయ్య అన్నట్టుగా కూడా కర్ణాటక కాంగ్రెస్ రాజకీయం జరిగింది. కాబట్టి ఇప్పుడు డీకే శివకుమార్ కేబినెట్ లోకి కొత్తగా మంత్రులు రావడంతో ఒక్కసారిగా అసంతృప్తి జ్వాలలు బయటకు వచ్చాయి. సో కొందరు నేతలు రాజీనామా చేస్తూ స్పీకర్ కి లేఖ పంపించారు, మరి కొందరు
రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ అర్ధరాత్రి ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి కొన్ని అనిశ్చితి అయితే అక్కడ కొనసాగుతుంది. కాబట్టి మరి చూడాలి, ఏఐసిసి పెద్దలు ఉటావుటిన బెంగళూరుకు వచ్చి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో కీలకమైనటువంటి సిఎల్పి సమావేశం ఏర్పాటు చేస్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అయితే ప్రస్తుతం చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ చర్చకు సంబంధించి మాత్రం అక్కడ డీకే శివకుమార్ వర్గీయులు మాత్రం ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి కనిపించడం లేదు. డీకే శివకుమార్ మంత్రివర్గంలో అందరికీ అన్ని వర్గీయులకు ప్రాధాన్యత దక్కిందని కూడా చెప్తున్నప్పటికీ కూడా Yes. కొందరికి మాత్రమే ఆ మంత్రివర్గంలో చోటు దక్కింది, మిగిలిన వారిని ఓకే విస్మరించారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ సైదులు.